అండి ఇగో నీకు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ, దోశ వేస్తున్నా రెడీగా. ఓకే కమింగ్. మంచిగా ఇంకో దోశ వేస్తా. క్రిస్పీగా అవుతాయండి, చాలా క్రిస్పీగా అయితే. ఎంత క్రిస్పీగా అంటే సన్నగా చాలా క్రిస్పీగా అవుతాయి. నెయ్యి వేసుకోవాలి, నెయ్యి వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇదండి ఎంత బాగా క్రిస్పీ క్రిస్పీ అవుతుంది చూడు దోశ, ఎంత బాగా. ఎట్లా ఉండాలి దోశ క్రిస్పీగా. ఇక క్రిస్పీగా ఇట్లా చించితేనే క్రిస్పీగా. రండి నడవండి, రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ. రా నడు నడు నడు. ఓకే కమింగ్. ఇక ఇట్లా కావాలి దోశ, ఇంత మంచిగా క్రిస్పీగా అయింది. అండి రా, బ్రేక్ఫాస్ట్ రెడీ రా. ఎస్ కమింగ్ కమింగ్. ఇదో మీకు రెడీ, మా వారు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. అండి రా, ఎంతసేపు అయి పిలుస్తుంటే వస్తలేవు, రా జల్దీ రా, జల్దీ రా. చల్లగా అయిపోతున్నాయి దోశలు. రా రా, నడు 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 నడు. తిను తిను, చల్లగా అయిపోతున్నాయి ఎంతసేపు. తిను తిను. స్టార్ట్. కొబ్బరి పచ్చడి, పల్లీలు, పుట్నాలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు పచ్చడి అండి. సూపర్. క్రిస్పీగా అయినాయా దోశలు? దోశలు నైస్, వెరీ వెరీ నైస్. నువ్వు చెప్పు మరి, మీరేం తిన్నారు? మీ ఇంట్లో ఏం చేసుకున్నారు? మీ నాస్ట్ ఏం చేసిండ్రు? క్రిస్పీ. మీరేం తిన్నారు? మా వారికి అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్ దోశ పచ్చడి. మీ వారికి ఏం చేసి పెట్టిర్రు బ్రేక్ఫాస్ట్? కామెంట్ పెట్టండి. దోశ క్రిస్పీ. కామెంట్ పెట్టండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.